యోబు గ్రంథం 36. యోబు గ్రంథం 36 10-11. మొట్టమొదట దేవుడు ఏం చేస్తారంటే, చెవిటివాడి చెవిటోడి చెవిలో ఎంత శంఖం పెట్టి ఊదినా నిష్ప్రయోజనము గనక మొట్టమొదట దేవుడు ఏం చేస్తారంటే, యోబు గ్రంథం 36:10-11. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయుము, పాపము విడిచి ఆజ్ఞ ఇచ్చెను. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములకు క్షేమముగాను సుఖముగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే, నా మాట వినరా, నా మాటల్ని చెవికెక్కుతున్నాయా, చెప్పింది వింటున్నావా? పదే 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 తల్లిదండ్రులు గుండెలు బాదుకొని చెప్తూ ఉంటారు. సాధారణంగా చెప్పే మాటలు వేరు, కాస్త క్రమశిక్షణతో కూడిన మాటలు వేరు. యోబు ప్రార్థన చేస్తాడు. యోబు స్నేహితుడు అంటారు ఏమని? ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయుము. అలా తెరవబడిన తరువాత పాపమును విడిచి రండి. సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి రండి. అలా కాకుండా దూదిలో చెవెట్టేసుకున్నవాడి దగ్గరికి వెళ్ళి పాపను విడిచిపెట్టి రా బాబు అంటే ఏంటి అంటానే ఉంటాడు. వాడి చెవుల్లో శేషం పోయ్యా. మొదట చెవులు తెరవబడాలి. అందుకే పౌలు అంటారు, తిమోతి క్రైస్తవ సమాజం ఎంత దౌర్భాగ్యంగా తయారైందో తెలుసా? చెప్తే మార్చుకునే పద్ధతులు లేవు. పైగా ఎదురు దాడి చేయడం, పనికిమాలిన దాడి. వినే రకాలుగా అది దుర్మార్గులు. వదిలేసాయి. ప్రజలు హితబోధని ఆరోగ్యకరమైన బోధని వినట్లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:13. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:13. 4:3 క్షమించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3. ఎందుకనగా అన్నారు అంటే అంతకుముందు ఏదో సమాచారం చెప్పి, ఎందుకనేది మరలా మాట్లాడదాం. ఎందుకంటే జనులు హితబోధను సహింపక, జనులు హితబోధను ఫుట్నోట్లో ఏముంది? ఎంత చక్కని మాట అండా. ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన తిండి తిప్పట్లు తినన్నర్రా అంటే గంజాయి, పొగాకు, మందు, బ్రాందీ, విస్కీ, మీ నోట్లో క్యాన్సర్ పుండు బొట్ట అన్నాడు ఒక పెద్ద ఆయన. పడుతున్నాయి. ఆరోగ్యకరమైనవి తినన్నర్రా బాబు. పాలు తాగండర్రా, బూస్ట్ వేసుకొని తినండర్రా, క్యాంప్లాన్ వేసుకొని తినండర్రా. ఆరోగ్యకరమైన బోధ వినండర్రా, అది ఆత్మీయ జీవితానికి ప్రయోజనపడుతుందంటే ఈ వినరు. తేలిక బాని. అదే ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై. ఆరోగ్యకరమైన బోధ ఎందుకు వినట్లేదంటే, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధల కోసం
ఒరే బాబు అక్కడికి వెళ్ళొద్దురా, పలానా చోటకు వెళ్ళొద్దురా, అక్కడ పద్ధతులు బాగలేవురా, ఒరే బాబు క్రమశిక్షణ లేదురా, అది దేవుని మందిరమో లేకపోతే పబ్బా అర్థం కావట్లేదురా, అది క్లబ్బా పబ్బా అర్థం కావట్లేదురా, అక్కడ ఏంటో జనం చీకట్లో ఉంటున్నారా, చిందులేస్తున్నారా, మనకు వద్దురా బాబా, ఒరే బాబా మనకు వద్దురా బాబా అంటే అబ్బే వినరే, అక్కడ బోధలు సరిలేవురా, స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారా అంటే వినరే. తమ స్వకీయ దురాశలను నెరవేర్చుకొనుటకు అనుకూలమైన బోధకులను సత్యమునకు చెవియొగ్గక కల్పనా కథలు ఏముంటున్నాయి అక్కడ, తలల పైకెత్తండి. 40 నిమిషాల వాక్యం ఉంది, 40 నిమిషాల వాక్యం చెప్పారు, లేక 1 గంట సేపు అద్భుతమైన వాక్యం చెప్పాడా? చెప్పలా. మూలవాక్యం వాడు చూపెట్టి ఆస్ట్రేలియాలో ఏదో సంగతి జరిగిందంట, 20 నిమిషాలు బొక్క. దేనికి?